దోశ బ్యాటర్ అయితే తీసుకున్నాను. బట్ ఫస్ట్ వీళ్ళిద్దరికి కొంచెం వాటర్ ఇచ్చేద్దాం. వాటర్ బాటిల్ తెచ్చాను. ఇప్పుడు జస్ట్ మీరు చూసారు కదా ఒక ఆటో వాడు ఎలా తోలుతున్నాడు. ఎంత వేస్ట్ అయిపోయింది ఆటో డ్రైవర్స్ విజయవాడలో నిజంగానే. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. మీరు అనుకుంటున్నారు కార్లో బ్లాగింగ్ చేస్తానండి. ఇవాళ ఉదయం పూట కార్లో కూర్చున్నాను. ఎస్, ఇది ఎందుకంటే నేను డూడల్ కివీకి వాకింగ్ తీసుకెళ్ళాను అండ్ వాకింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము బయలుదేరాం, విజయవాడ వెళ్తున్నాము. నాకు జస్ట్ ఏదైనా ఇడ్లీ బ్యాటర్ ఆర్ దోశ బ్యాటర్ ఏదైనా ఒకటి తీసుకుంటా. ఎందుకంటే ఇవాళ నాకు ఇడ్లీ ఆర్ దోశ తినాలని ఉంది. ఐ థింక్ దోశ తీసుకుంటాను. ఇడ్లీ లాస్ట్ టైం తిన్నాను, బట్ ఇవాళ దోశ తిన్నాను. చూడు క్యా కర్ రా తూ, आगे आना है तेरे को. ఈ డూడల్ గడికి ముందు రావాలని ఉంది. ప్లీజ్ ऐसे मत कर बेटा, సిట్ బ్యాక్ ఓన్లీ. ఓకే, వాకింగ్ చేశారు కదా, ఐ థింక్ వీళ్ళకి ఏసీ కావాలేమో, సరిపోవట్లేదు, ఆయాసం వేస్తుంది. ఓకే, సో దోశ బ్యాటర్ తీసుకోవడానికి విజయవాడ వెళ్తున్నాను. అండ్ అలాగే నిన్న రాత్రి అంతా మంచిగా డీప్ స్లీప్ తీసుకున్నాను. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అనుకుంటాను. ఎంత బాగా నిద్ర వచ్చింది అంటే ఎంత బాగా నిద్ర వచ్చింది. వీరిని పడుకోబెట్టాం. యాక్చువల్లీ వీరిని మేము పడుకోబెట్టలేదు, వాడు మమ్మల్ని పడుకొనిచ్చాడు. వాడు పడుకున్నాడు. లేదంటే యూజువల్లీ వాడు రోజు రాత్రి పడుకునేసరికి ఐ థింక్ 4-5 అవుతుంది అని ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కూడా మీకు. ఇవాళ బ్లాగ్లో చెప్తాను. నిన్న రాత్రి మంచిగా పడుకోవడానికి మాకు ఇచ్చాడు. ఇది పీస్ఫుల్గా ఉంది. లైఫ్లో ఏదైనా ఓకే, వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా ఎంత అల్లరి చేసినా ఏం చేసినా పర్లేదు, నాకైతే ఓకే. బట్ నైట్ స్లీప్ ఉంటుంది చూసారా, నైట్ స్లీప్ ఒక్కటే నాకు చాలా అవసరం. నా బాడీకి అది చాలా ఇంపార్టెంట్. అదొక్కటే నేను తట్టుకోలేను. కొంచెం నాకు ఇరిటేషన్లా ఉంటుంది. బట్ వీరిని చూసినప్పుడు, వాడి క్యూట్ ఫేస్ చూసినప్పుడు ఇరిటేషన్ అంతా పోతుంది. నైట్ స్లీప్ కూడా నేను సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటాను. కానీ అలా అని చెప్పేసరికి 1-2 days అయితే ఓకే. మరీ రెగ్యులర్గా ఉంటే ఐ థింక్ నాకు రెస్ట్ అవసరం నా బాడీకి. క్యా డూడల్కి దాహం వేస్తుంది. ఐ థింక్ కార్ పక్కన ఆపేసి ముందు వాటర్ తాగించాలి. ఇప్పుడు జస్ట్ నా కార్లో ఏంటో నేను హార్న్ కొడితే సమ్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అంటే యాజ్ యూజువల్గా రెగ్యులర్ సౌండ్ ఒకటి ఉంటుంది హార్న్ది, అది రాకుండా సమ్ డిఫరెంట్ వస్తుంది. ఒకసారి మోగిస్తా, సమ్ ప్రాపర్ రావట్లేదు. కిర్ర అన్న సమ్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు హార్న్ కొడుతున్నా, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఏదో సడన్గా ఆ 1 minute కోసం నాకేమో ఆ డిఫరెంట్ సౌండ్ వచ్చింది. లైఫ్లో ఏదైనా సరే, ఎంతైనా సరే, మనం ఒక వస్తువు కొన్నామంటే ఎప్పుడైనా పాడవుతూనే ఉంటుంది. అంటే లైఫ్ టైం మనం గ్యారంటీ ఇవ్వలేము. అండ్ అలా అని చెప్పేసరికి త్వరగా కూడా పాడైపోతే అది కూడా కరెక్ట్ కాదు. బట్ నేనైతే మెంటలీ ప్రిపేర్ ఉన్నాను. ఈ కార్ కొన్నప్పుడు 10 లక్షలు ఈ కార్కి పెడుతున్నానంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఒక ట్రయల్, అంతే. ఈవీ కార్ మీద ట్రయల్. లేదంటే నేను ప్లాన్ చేసినప్పుడు నేను ఈవీ కార్ కొనాలంటే, యాక్చువల్లీ ఈవీ కార్ కొనే ముందు నేను ఇంకా పెద్ద కార్ని ఏదైనా కొనడానికి ప్లాన్ చేశాను, కొంచెం బిగ్ బడ్జెట్తో. బట్ ఒకసారి ఈవీ కార్ కొన్ని తీసుకుందాము, డబ్బులు సేవింగ్స్ అవుతాయి, పెట్రోల్ సేవింగ్స్ అవుతాయి, ట్రావెలింగ్ కూడా చేయొచ్చు బాగానే మంచిగా. దాంట్లో మనకి పెద్దగా ఫరక్ పడదు మనం ట్రావెలింగ్ చేస్తే. ఈ కార్లో డబ్బుల విషయంలో చాలా తక్కువ బడ్జెట్లో, ఐ థింక్ లెస్ దాన్ 2-wheeler, ఒక యాక్టివా కంటే తక్కువ డబ్బుల్లో మనం ఎక్కడైనా తిరగచ్చు ఈ కార్ తీసుకుంటే. బట్ ఈవీ కార్ని ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఇది ఒక్కటే మెయిన్, మనకి డబ్బులు మిగులుతాయి ఫ్యూయల్ దగ్గర. మోర్ ఓవర్ నేను పెద్ద కార్ BYD సంథింగ్ అలాంటి కార్ తీసుకోవచ్చు. ఆ కార్ ఎందుకు తీసుకోలేదంటే, ఈ కారు ఒక ఫస్ట్ టైం కదా మనం తీసుకున్న ఈవీ కార్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక 10 lakhs అయితే ఓకే, ఇంత అయితే పెట్టగలను. మరి ఒకేసారి 40 లక్షలు పెట్టేశానంటే తర్వాత ఏదైనా ఆ కార్ యూజ్ రాలేదు, పాడైపోయింది, ఏదైనా అవుతే కూడా మరీ అంత 40 lakhs కంటే 10 lakhs పోతే బెటర్ కదా. అందుకనే ఒక 10 lakhs అయితే ఈ కార్ మీద పెట్టాను నేను. అందుకని ఈ టాటా టియాగో ఈవీ తీసుకున్నాను. బట్ కార్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దాకైతే ఒక మైనర్ కంప్లైంట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వలేదు. నేను మల్టిపుల్ టైమ్స్ సర్వీస్ సెంటర్లో రిపేర్ అవ్వలేదు. బట్ ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకా చూస్తే కార్ అంతా ఇట్స్ ఆల్ గుడ్. ఐ లైక్ ద కార్. పర్సనలీ ఇట్స్ అ వెరీ నైస్ కార్. మోస్ట్లీ చెప్పాలంటే ద మెయిన్ పాయింట్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్
ఫ్యూయల్ దగ్గర వచ్చేసరికి చాలా బాగుంది, నా డబ్బులు చాలా వరకు మిగులుతున్నాయి. సో ఇప్పుడు విజయవాడ బందర్ రోడ్ దగ్గర వచ్చేసాను దోశ బ్యాటర్ తీసుకోవడానికి. ఫస్ట్ త్వరగా దోశ బ్యాటర్ తీసుకొని బయలుదేరిపోదాం. దోశ బ్యాటర్ అయితే తీసుకున్నాను, బట్ ఫస్ట్ వీళ్ళిద్దరికి కొంచెం వాటర్ ఇచ్చేద్దాం. వాటర్ బాటిల్ తెచ్చాను, వాటర్ తాగిపించి దాని తర్వాత బయలుదేరుతాం. టోటల్కి మీకు వాటర్ ఇచ్చేసాను. ఇప్పుడు బయలుదేరిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. చూద్దాం అసలు ఇంట్లో వీరు లేచి ఉన్నాడో పడుకొని ఉన్నాడో చూద్దాం ఒకసారి వెళ్ళి. జస్ట్ మీరు చూసారు కదా ఒక ఆటో వాడు ఎలా తోలుతున్నాడు, అసలు ఇలా మధ్యలో వచ్చేసాడు. అసలు ఎంత వేస్ట్ అయిపోయింది ఆటో డ్రైవర్స్ విజయవాడలో. నిజంగానే ఆటోలు ఎక్కువ అయిపోయినాయి, డ్రైవర్లు ఎక్కువ అయిపోయారు. ఇక్కడ ఏమో మళ్ళీ వాళ్ళు తోలడం కూడా ఎంత వేస్ట్, ర్యాష్ డ్రైవింగ్, ప్రాపర్గా డ్రైవింగ్ ఉండదు. అసలు ఆ లేన్ నుంచి ఈ లేన్కి వస్తున్నారు, బాగానే ఉంది. సిగ్నల్ ఇవ్వచ్చు కదా లేన్ మార్చినప్పుడు, కనీసం మేము వెళ్తున్నాం బాగానే ఉంది, మీరు వెళ్తున్నారు బాగానే ఉంది. మళ్ళీ ఇలా సడన్గా వచ్చేస్తే ఇప్పుడు యాక్సిడెంట్స్ అలాగే అవుతాయి కదా. అది లక్కీలీ నా ఫోన్లో ఇలా రికార్డ్ అయిపోయింది. నా ఫోన్ ఇలా నేను స్టాండ్లో పెట్టేస్తాను, అది రికార్డ్ అయిపోయింది దాంట్లో వెళ్తున్నప్పుడు. బట్ ఎంత రాంగ్ డ్రైవింగ్ అది. ఐ థింక్ ఇప్పుడు నేను నా కార్కి డాష్ క్యామ్ ఒకటి వేయించాల్సింది, లేదంటే ఇలాంటి ఏదైనా జరుగుతూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఫ్యూచర్లో. ఒకసారి ఏదైనా జస్ట్ ఇమాజిన్, నేను లేకపోయినా నిషా కార్కి తీసుకెళ్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇలా ఏదైనా ఎదురు వాళ్ళు తప్పు చేసినప్పుడు, నా టైంలో మనకి సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఏం ఉండదు, సీసీటీవీ కెమెరాస్ ఏం లేదనుకోండి, అప్పుడు ఏంటి మనకి డాష్ క్యామే పండుగ వస్తుంది. ఐ థింక్ బెటర్ కార్కి డాష్ క్యామ్ ఒకటి వేయించేయాల్సింది. ఇవాళ డేట్లో డాష్ క్యామ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ చెప్పాలంటే. ఇలాంటి విషయాలు చాలా హెల్ప్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అండ్ వీరేమో హాల్లో పడుకొని ఉన్నారు. మా అత్తగారి దగ్గర వాళ్ళ చేతిలో పడుకున్నారు, మమ్మీ చేతిలో ఉన్నాడు. సో చక్కగా పడుకొని ఉన్నాడు ఈ టైంలో కూడా. ఇట్స్ అ గుడ్ థింగ్. బేబీస్ ఎంత పడుకుంటే ఎంత మంచిది, వాళ్ళ బ్రెయిన్ బాడీ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్కి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బేబీ పడుకుంటే అంత మంచిగా హెల్తీగా అండ్ అంత బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి వీరు పడుకొని ఉన్నాడు మమ్మీతో పాటు. భలే క్యూట్గా పడుకొని ఉన్నాడు వీరు. వీడికి ప్రస్తుతం ఇలా కోజీగా ఉంటేనే పడుకుంటాడు, లేదంటే వీడికి నిద్ర రాదు.